హలో అందరికి జై శ్రీ గణేష. ఇక్కడే చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఇక మనం మార్నింగ్ అప్డేట్ కవర్ చేయడానికైతే వచ్చేసినాం అన్నమాట. అప్డేట్ మీద నజర్ వేసుకున్నట్లయితే ఇక్కడ మన వినాయకుని షెడ్ కంప్లీట్ కానికైతే వచ్చేసింది. చూసుకోండి, రేకులు అయితే కప్పేస్తారు. మొత్తం రేకులు కప్పేసిన తర్వాత కవర్ తోనైతే మొత్తం వాటర్ ప్రూఫింగ్ అయితే చేసేస్తారు. ఎట్లా అయితే షెడ్ అయితే కంప్లీట్ అయిపోతుందో ఇక మిగతా వర్క్స్ మన బ్యాక్గ్రౌండ్ వర్క్స్ కానివ్వండి, కింద కానివ్వండి, హయగ్రీవ స్వామి ఇంకా గజ్జలమ్మ తల్లి వర్క్స్ అన్ని అయితే ఫాస్ట్ గా అయితే జరుగుతున్నాయి. మనకు ఇంకో 2-3 వీక్స్ లో అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి మనకు మట్టి వర్క్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. కింద ఏం అప్డేట్ ఉంటుందో మీకైతే చూపిస్తారని చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన చిన్న చిన్న బ్రాడ్స్ లాగా అయితే బెండ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గ్లోబ్ కోసం అయితే బ్యాక్గ్రౌండ్ లో గ్లోబ్ అయితే కర్వ్ షేప్ లో అయితే వచ్చేస్తుంది. ఈసారి అయితే కొత్తగా అయితే ట్రై చేసారు. అందుకోసం అయితే ఇక్కడ రాడ్స్ లో అయితే కొంచెం బెండ్ అయితే చేసుకుంటారు. చూసుకున్నట్లయితే నాకు సైడ్ లకు అయితే గజ్జలమ్మ తల్లి మండపం చూసుకున్నట్లయితే ఇదైతే ఇట్లా కంప్లీట్ అయితే చేసేసారు. బేస్ అయితే కంప్లీట్ చేసేసారు. నిన్నటి దాకా అయితే ఇవన్నీ లేకుండే, ఇవన్నీ మనకు చిన్న సన్న రాడ్స్ అయితే లేకుండే, ఇది వెల్డ్ చేసి అయితే ఇట్లా పెట్టేసారు. ఇక దీని తర్వాత అయితే ఇది ఇట్లానే ఉంటది. అన్ని వర్క్స్ అయితే వెనకాల జరుగుతాయి. మొత్తం వర్క్స్ జరిగినాక లాస్ట్ కి మన వినాయకుని మొత్తం స్ట్రక్చర్ రెడీ అయిపోయిన తర్వాత దీనికైతే బేస్ తయారు చేసి దీని మీద అయితే పని చేస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేయడానికి వెనకాల మనకు తయారు చేయడానికి అయితే స్పేస్ ఉండాలి కదా, అందుకోసమే ఇదైతే ఇట్లానే ఉంచుతారు. లాస్ట్ కి కొంచెం వర్క్ మొత్తం వినాయకుడి కాళ్ళు, చేతులు, స్టమక్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదైతే దీని మీద పని చేస్తారు. దీనికి కింద ఇట్లా కూసోబెట్టి ఇక్కడ మండపంలో కూసోబెట్టిన తర్వాత దాని మీద అయితే వెల్డింగ్ వర్క్ జరుగుతాయి. ఇది కొంచెం లాస్ట్ అయితే జరుగుతుంది అనమాట దీని పని మన గజ్జలమ్మ తల్లి సైడ్ లో అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే కట్టెలు అయితే పెట్టినారు. డెకరేషన్ కి సంబంధించిన కట్టెలు. లాస్ట్ కి అయితే దీంతో ఏమో ఇక్కడ డెకరేషన్ చేస్తారనుకుంటున్నా. లాస్ట్ టైం కూడా ఎట్లయినా చేసిర్రు, అందుకే నాకు గెస్ అయితే చేస్తున్నా. ఇక ఇక్కడైతే బ్యానర్ అయితే చేస్తుర్రు. మన ఎవరిదో ఖైరతాబాద్ యూత్ ది బ్యానర్ అయితే తయారు చేస్తుర్రు. ఇక్కడ రైట్ సైడ్ లా మనకు ఏం వర్క్స్ జరుగుతాయి, సారీ లెఫ్ట్ సైడ్ లో అయితే ఏం వర్క్ జరుగుతాయి. మీకు ఇక హయగ్రీవ స్వామి మండపం అయితే మీకు చూపిస్తాను అడండి. మీకు హయగ్రీవ స్వామి మండపం అయితే చూపిస్తాను అడండి. ఇక్కడైతే వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు చూసుకున్నట్లయితే మనకు సన్న రాడ్స్ అయితే కొట్టడం జరుగుతుంది. మొత్తం సన్న రాడ్స్ కొట్టిన తర్వాత అడ్డగా ఇంకా నిలువుగా అయితే కొట్టేస్తారు. దాని తర్వాత అయితే ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బేస్ ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇది ఉన్నట్టే అక్కడ కూడా ఉంది, కానీ దాని మీద అయితే వర్క్ జరుగుతుంది. ఇప్పుడే మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన కదా. ఇక ఇది కూడా కొంచెం కర్వ్ షేప్ లో అయితే చేస్తారు అనమాట. చూసుకోండి, కొంచెం ఇట్లా కర్వ్ టైప్ లో అయితే ఇది కూడా వచ్చేసింది.